మాతృదినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇవాళ వీడియో మదర్స్ డే స్పెషల్. మా అమ్మ గురించి మీకు చెప్దామనుకుంటున్నాను. ఈ ప్రపంచంలో స్వార్థం లేని ప్రేమ అంటూ ఉంటే అది ఓన్లీ ఒక్క తల్లి ప్రేమ మాత్రమే అండి. ఒక తల్లి ఒకరితే మనకి ఏ స్వార్థం లేకుండా మనల్ని మనగా ప్రేమిస్తుంది. నాకు మా అమ్మ విలువ నేను అమ్మనయిన తర్వాతే తెలిసిందండి. ప్రతి ఒక్కరికి కూడా ముందుగా తెలియదు అనమాట, అమ్మ విలువ తెలీదు. మన అమ్మ అయిన తర్వాత ఆడపిల్ల ఒక్కరికి అమ్మ అయిన తర్వాత అమ్మ విలువ తెలుస్తుందండి. నేనైతే మా అమ్మని చాలా విషయాల్లో బాధ పెట్టాను. నేను ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాను, మా అమ్మని చాలా బాధ పెట్టానని చెప్పేసి. తప్పదు, కొన్ని పొజిషన్లో పెట్టి పరిస్థితులు బట్టి అలా బాధ పెట్టాల్సి వచ్చింది. నన్ను క్షమించమ్మా. ఇకపై నేను ఎప్పుడు బాధ పెట్టాలని అనుకోవట్లేదు. నేనైతే మాత్రం చాలా బాధ పెట్టాను, నిన్ను, నాన్నని, మన ఫ్యామిలీ మొత్తం అందరినీ చాలా బాధ పెట్టాను అనమాట. ఇప్పుడు తెలుస్తుంది నాకు మీ విలువ ఏంటన్నది. మా అమ్మ మాకు ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి ఏ లోటు లేకుండా మమ్మల్ని బాగా పెంచిందండి. మా అమ్మ ఏ లోటు లేకుండా తన త్యాగాలన్నీ చేసి, తను ఎన్నో సాక్రిఫైస్ చేసి మా గురించి అన్ని బాధలను భరించి మాకు అన్నీ చేసిందనమాట. మా అమ్మ మా కోసం అన్నీ చేసింది. నా డెలివరీ టైంకి వచ్చేసరికి నాకు ఫస్ట్ అండ్ సెకండ్ డెలివరీ కూడా చాలా ఈజీగా అయిపోయాయి అనమాట. థర్డ్ డెలివరీకి వచ్చేసి చాలా సివియర్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి అనమాట. ప్లసెంటా ప్రీవియా ప్రాబ్లం వచ్చింది. 7th మంత్ కంప్లీట్ అయ్యి 8 వచ్చేసరికి చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువైపోయాయి అనమాట. ఆ టైంలో మా అమ్మ నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకున్నదండి. 2 months కూడా బెడ్ రెస్ట్ చెప్పారు డాక్టరు. మా అమ్మ, మా అత్త అందరూ కూడా నన్ను బాగా చూసుకున్నారు. మా అత్త అయితే నాకు బ్లడ్ అయితే 6 వస్తుందండి. మా అత్త రోజు బీట్రూట్ జ్యూస్ ఇచ్చి అన్నీ టైంకి ఫుడ్ పెట్టి అన్నీ చూసుకున్నదనమాట. మా అత్త కూడా సేమ్ మా అమ్మలాగే అనమాట. నాకు మా అత్త మా అమ్మ ఇద్దరు సమానమే. నేను ఇద్దరు బాగా చూస్తారనమాట. ఇద్దరు కూడా నేను ఆ 2 నెలలు కాలు కింద పట్టకుండా చూసుకున్నారనమాట. వాళ్ళిద్దరూ అలా చూసుకోబట్టికే నేను డెలివరీ టైంకి వచ్చేసరికి హెల్తీగా ఉన్నాను. 12 points బ్లడ్ వచ్చింది. తర్వాత హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. కేజీహెచ్ హాస్పిటల్లో డెలివరీ అయింది. నాకు ముందు 2 నార్మలేనండి. తర్వాత థర్డ్ది వచ్చేసి సి సెక్షన్ పెడతామని చెప్పేసి అన్నారు. ఆ డెలివరీ టైంలో బేబీ కానీ తల్లి కానీ ఇద్దరిలో ఒకలే మిగులుతారు, చెప్పలేము అని చెప్పారనమాట. ఆ టైంలో మా అమ్మ అయితే ఇంకా నన్ను ఎంతలా ఏడ్చిందంటే, మా అమ్మ నాకు ఏమైపోతుందో అని చెప్పేసి మా అమ్మ అలా ఏడుస్తూనే ఉండేదండి. డెలివరీ టైం అయిపోయింది, బాబు పుట్టేసిన ఒక 1/2 అవర్లో నాకు సీరియస్ అయిపోయింది అనమాట. హెవీ బ్లీడింగ్ అయిపోయింది. పాపం మా అమ్మ చేతుల నిండా చీర నిండా బ్లడ్ అనమాట. 3 days నన్ను ఐసీ రూమ్లో పెట్టేశారు. ఐసీ రూమ్లో మా అమ్మ పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా పాప నాతో పాటు అలాగే ఏమీ తినకుండా అలా ఉండిపోయింది అనమాట. నేను నార్మల్ వాటికి వేసే వరకు కూడా మా అమ్మ నాకు ఏమి పచ్చి మంచినీళ్ళు కూడా ఏమీ తాగలేదనమాట. నాకు మా అమ్మ చూస్తే మాత్రం చాలా బాధ అనిపించేది. ఏదోటి తాగు అని చెప్పినా సరే నేను తాగేదే కాదనమాట. నేను చెప్పేదాన్ని, నాకు బాగానే ఉందమ్మా తాగు అన్నా సరే అస్సలు తాగేది కాదు. నేను బాగా ఉన్నంత వరకు కూడా ఆవిడ ఏం తీసుకోలేకపోయింది. అంత ప్రేమ అనమాట. నేనంటే బాగా ఇష్టం మా అమ్మకి. నా కోసం చాలా చేసింది. మా అమ్మ గురించి నేను ఏమీ చేయలేకపోతున్నాను అనమాట. మా అమ్మకి ఏదైనా నేను గిఫ్ట్ ఇచ్చాను అంటే అది ఒక్కటి, మేము బాగా ఉండి మాకు ఏ బాధలు లేకుండా మేము ప్రశాంతంగా ఉంటే ఆవిడకి అది చాలు అనమాట. నెక్స్ట్ నా గోల్ ఏంటంటూ ఉంటే మా అమ్మని బాగా చూసుకోవడమేనండి. మా అమ్మకి ఎవరో లేరు, అక్క, నేను, మా అమ్మ మాత్రమే, ఇంకెవరూ లేరనమాట. మా అన్నీ ఉండేవారు, అన్నీ చనిపోయారనమాట. అక్క నేను చూసుకోవాలి అమ్మని. ఇప్పటి నుంచి అమ్మకి ఏది బాధ కలగకుండా మేము చూసుకోవాలని నేనైతే అనుకుంటున్నాను. లవ్ యూ అమ్మ, మా కోసం నువ్వు చాలా చేసావు. ఇప్పటికీ కూడా రెస్ట్ లేకుండా మా కోసం మా అమ్మ చాలా కష్టపడుతుందండి. నేను మా అమ్మ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే మళ్ళీ నాకు మా అమ్మ కడుపునే నేను పుట్టాలి, కూతురుగా పుట్టాలని కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి. లవ్ యూ అమ్మ, లవ్ యూ సో మచ్. నేను మా అమ్మతో దిగిన కొన్ని ఫొటోస్ లాస్ట్లో పెడతాను, చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొక వీడియోతో కలుద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.